హాయ్! వెల్కమ్ టు టార్గెట్ డిఎస్సి. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ చూద్దాం. సిక్స్త్ క్లాస్‌లో ఇప్పుడు టోటల్‌గా 16 లెసన్స్ ఉన్నాయి. ఓకే. టోటల్‌గా 16 లెసన్స్ ఉన్నాయి. ఈ 16 లెసన్స్‌లో మనకి బయో టాపిక్స్ కొన్నే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఆ బయో టాపిక్స్ ఏంటో చూద్దాము. ఈ 16 టాపిక్స్‌లో బయో టాపిక్స్ వచ్చేసి 10 టాపిక్స్ ఉన్నాయి. అవేంటంటే అవర్ ఫుడ్ ఒకటి, నెక్స్ట్ రెయిన్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ఇదొకటి బయో టాపికే. నెక్స్ట్ వాట్ డూ యానిమల్స్ ఈట్ ఇది కూడా బయో టాపికే. నెక్స్ట్ హ్యాబిటాట్, నెక్స్ట్ 8th లెసన్ ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ప్లాంట్స్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ ఇది బయో టాపికే. చేంజెస్ అరౌండ్ అస్ ఇది బయో టాపిక్. నెక్స్ట్ వాటర్ ఇన్ అవర్ లైఫ్ దిస్ ఈజ్ ఆల్సో బయో టాపిక్. నెక్స్ట్ మూమెంట్స్ ఇన్ ద యానిమల్స్ దిస్ ఈజ్ ఆల్సో బయో టాపిక్. నెక్స్ట్ లివింగ్ అండ్ నాన్ లివింగ్. ఓకేనా. ఈ 16లో 10 టాపిక్స్ వచ్చేసి బయో టాపిక్స్, రిమైనింగ్ 6 టాపిక్స్ బిలాంగ్స్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇప్పుడు మనకి ఆ రిమైనింగ్ 6 టాపిక్స్ మనకు అవసరం లేదు. ఈ 10 టాపిక్స్ మనం చదువుకోవాలి. ఓకే. ఈ 10 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను ఈ 10 టాపిక్స్ని బ్రీఫ్గా నోట్స్ రాసి పెట్టాను. నేను ఆ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ లెసన్ చూద్దామా. అవర్ ఫుడ్. నేను ఓన్లీ లెసనే కాదు, ఇక్కడ మనకి కింద కీ పాయింట్స్ లాగా ఇచ్చిరు కదా, ఈ పాయింట్స్ కూడా నోట్స్లో రాశాను. సో ప్రతి లైన్ టు లైన్ చదివి క్లీన్గా నోట్స్ ఉంది. యూ కెన్ ఫాలో దట్ నోట్స్. మళ్ళీ మీరు ఈ టెక్స్ట్ బుక్ కూడా చదవాలి. ఫస్ట్ లెసన్ అవర్ ఫుడ్. ఓకే. ఈ లెసన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బనానాస్ కంటైన్ పొటాషియం. ఎస్, బనానాస్లో మనకి ఏముంటుంది అంటే పొటాషియం క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డోంట్ ఈట్ బనానాస్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. కంబైనింగ్ దెమ్ విత్ ఏ బిట్ ఆఫ్ ప్రోటీన్ విల్ హెల్ప్ టు నార్మలైజ్ ద ఇన్సులిన్ రెస్పాన్స్ కాజ్డ్ బై ద షుగర్ ఇన్ ద బనానా. అంటే బనానా అనేది మనం ఎంప్టీ స్టమక్తోని తీసుకోకూడదు. దానికి ఎందుకు అనంటే అలా తీసుకుంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి. అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఓకే. ఇన్సులిన్ ఎక్కువైందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైతాయి అన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడూ ఎంప్టీ స్టమక్తోని బనానాని తీసుకోవద్దు. దాంతోపాటు కొద్దిగా ప్రోటీన్ కలిపి తీసుకోవచ్చు, అప్పుడు నో ప్రాబ్లం అనమాట. ఓకే. నెక్స్ట్ చికోరీ ఆస్టరేసి ఫ్యామిలీ ప్లాంట్. ఇది ఒక ఆస్ట్రసీ ఫ్యామిలీ ప్లాంట్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ డైజెషన్, సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ద బ్లడ్. అంటే ఇది డైజెషన్కి, సర్క్యులేటరీ సిస్టమ్కి, బ్లడ్కి చాలా యూజ్ అవుతుంది ఈ చికోరీ ఆస్టరేసి ఫ్యామిలీ ప్లాంట్ అనేది. ఓకే. నెక్స్ట్ బీట్రూట్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్స్ అండ్ షుడ్ దేర్ ఫోర్ బీ యూజ్డ్ స్పారింగ్లీ. అంటే బీట్రూట్స్ హెల్త్కి మంచిదే, కానీ అందులో కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. నెక్స్ట్ కాండిమెంట్స్, సుగంధ ద్రవ్యాలు. ఇవి 5 ఉంటాయి. ఓకే. సుగంధ ద్రవ్యాలు అనేవి 5 ఉంటాయి. విలాచి, క్లోవ్, సినామోన్, బిర్యానీ లీవ్స్, బ్లాక్ పెప్పర్, మిరియాలు. ఓకే. దిస్ 5 బిలాంగ్స్ టు కాండిమెంట్స్ ఆర్ సుగంధ ద్రవ్యాలు అని అంటాం. పీనట్స్ కంటైన్ బెనిఫిషియల్ ప్రోటీన్, బట్ మెనీ పీపుల్ ఆర్ ఎలర్జిక్ టు దెమ్ అండ్ ఫైండ్ దెమ్ హార్డ్ టు డైజెస్ట్. ఓకే. పీనట్స్ ఉంటాయి కదా, అవి అందులో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, మన బాడీకి బెనిఫిషియలే. కానీ అవి ఎక్కువగా కొంతమంది పీపుల్కి, అందరికీ కాదు, కొందరికి ఏంటంటే అది తీసుకోవడం వల్ల పడదనమాట. వాళ్ళకి ఇట్లా ర్యాషెస్ రావడము, ఎలర్జీ వస్తుందన్నమాట. అండ్ ప్రాపర్గా డైజెషన్ కూడా జరగదు కొంతమందికి. ఓకే. అందులో ప్రోటీన్స్ ఉంటాయి, కానీ అందరికీ పడదన్నమాట పీనట్స్ అనేవి. నెక్స్ట్ ఆనియన్స్ ఆర్ అన్ ఎక్సలెంట్ యాంటీఆక్సిడెంట్స్ అండ్ కంటైన్ యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్ అండ్ యాంటీ హిస్టమిన్ ప్రాపర్టీస్. ఓకే. ఆనియన్స్లో ఎక్కువగా ఏమేమి ఉంటాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి,
నెక్స్ట్ యాంటీ ఎలర్జిక్, నెక్స్ట్ యాంటీవైరల్, యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్ని కలిగి ఉండేది ఏంటంటే ఆనియన్స్ అనమాట. చూడండి ఎన్ని యూస్ఫుల్ అండ్ బెనిఫిట్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆనియన్స్లో. నెక్స్ట్ స్వీట్ పొటాటోస్ ఆర్ సోర్స్ ఆఫ్ కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, ఇందులో స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, అందులో కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టమాటోస్ అంటే మనకు నార్మల్గా తెలుసు, అందులో విటమిన్ సి ఉంటుంది. ఆ విటమిన్ సి మరి టమాటోస్లో ఎక్కడ ఉంటుంది అని అంటే, విటమిన్ సి ఈజ్ మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ జెల్లీ లైక్ సబ్స్టాన్స్ దట్ సరౌండ్స్ ద సీడ్స్. ఇట్ హెల్ప్స్ టు బిల్డ్ ద ఇమ్యూనిటీ. ఓకే, టమాటోస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ విటమిన్ సి. టమాటోస్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మరి అది ఎక్కడ ఉంటుంది అని అంటే, టమాటోస్ మధ్యలో కట్ చేసినప్పుడు ఇట్లా జెల్లీ లైక్ సబ్స్టాన్స్ ఉంటుంది కదా, లోపల మధ్యలో జెల్లీ లైక్ సబ్స్టాన్స్ ఉంటుంది కదా, సీడ్స్కి మధ్యలో సీడ్స్ ఉంటాయి, సీడ్స్కి చుట్టూ జెల్లీ లైక్ సబ్స్టాన్స్ ఉంటుంది కదా, ఆ సబ్స్టాన్స్ లోపల విటమిన్ సి అనేది డిపాజిట్ అయ్యి ఉంటుందట. ఓకే, టు బిల్డ్ ద ఇమ్యూనిటీ. మరి ఇది ఎందుకు మనకంటే విటమిన్ సి ఎందుకంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి మనకది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టమాటోస్ ఆర్ రిచ్ ఇన్ కెరటినాయిడ్స్ అండ్ లైకోపిన్. ఈటింగ్ ఫుడ్స్ కంటైనింగ్ కెరటినాయిడ్స్ కెన్ లోవర్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఇందాక నుంచి మనం చూస్తూ ఉన్నాం కెరటినాయిడ్స్ అనేవి ఒక 2-3 దాంట్లో వచ్చింది. ఓకే, మరి ఆ కెరటినాయిడ్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, క్యాన్సర్ రాకుండా ఈ కెరటినాయిడ్స్ అనేవి తగ్గిస్తుందన్నమాట. ఓకేనా, కెరటినాయిడ్స్ యొక్క యూజ్ ఏంటంటే కెన్ లోవర్ ద రిస్క్ ఆఫ్ ద క్యాన్సర్. నెక్స్ట్ కేక్స్ అండ్ కుక్కీస్ హ్యావ్ షుగర్స్. కుక్కీస్ ఉంటాయి, అందులో ఏముంటుంది, షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్స్ మినరల్స్ ఏముండవు, కాబట్టి వీ షుడ్ నాట్ ఈట్ దీస్. నెక్స్ట్ ఆరెంజెస్లో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్ కార్వింగ్ అంటే ఏంటి? డిజైన్స్ అండ్ డెకరేషన్స్ విత్ వెజిటేబుల్స్. మనం చూస్తాం ఫ్రూట్ జ్యూస్ షాప్స్ దగ్గర ఇట్లా మంచి వాటిని డిజైన్ చేసి డెకరేట్ చేసి పెడతారు కదా, దాన్ని మనం వెజిటేబుల్ కార్వింగ్ అంటాం. నెక్స్ట్ ఫ్రూట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ షుగర్ సిరప్ ఆర్ హనీ. ఓకే, ఫ్రూట్స్ని మనం ఎందులో ప్రిజర్వ్ చేస్తామంటే షుగర్ సిరప్లో ఇంకా హనీలో ప్రిజర్వ్ చేస్తాం. జామ్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ విత్ షుగర్తో ప్రిజర్వ్ చేసేవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు జామ్స్లో షుగర్ క్వాంటిటీ ఉంటుంది. ఓకే, ఇంకా ఫ్రూట్స్ కూడా మనం షుగర్ వేసి స్టోర్ చేసి పెడతాం. నెక్స్ట్ అవర్ స్టేట్ సూటబుల్ ఫర్ ప్యాడీ, సో రైస్ ఈజ్ అవర్ స్టాపుల్ ఫుడ్. ఓకే, అవర్ స్టేట్ సూటబుల్ ఫర్ ప్యాడీ, సో రైస్ ఈజ్ అవర్ స్టాపుల్ ఫుడ్. అంటే ఏ కంట్రీ అయినా దాని యొక్క క్లైమేటిక్ కండిషన్స్, దాని యొక్క సాయిల్ దేనికి సూటబుల్ అయితే అది ఆ కంట్రీ యొక్క స్టాపుల్ ఫుడ్ అయిపోతుంది. మన కంట్రీ ఏంటంటే మన ఇండియాలో ప్యాడీ గ్రో అవ్వడానికి సూటబుల్గా ఉందన్నమాట. సో మన స్టాపుల్ ఫుడ్ ఏంటంటే రైస్. నెక్స్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేయాలంటే ఏమేమి చేయాలి? రైసు, దాల్, ఫర్మెంటేషన్ చేసి ఫాలోడ్ బై స్టీమింగ్. తర్వాత రెడీ అయిన తర్వాత స్టీమింగ్ చేసుకుంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రాజస్థాన్లో ఏమేమి క్రాప్స్ బాగా పెరుగుతాయి అంటే మేజ్, బాజ్రా, వీట్. ఇది బిఎండబ్ల్యూ కార్ ఉంటుంది కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. బి అంటే బాజ్రా, ఎం అంటే మేజ్, డబ్ల్యూ అంటే వీట్. ఓకే, నెక్స్ట్ లీవ్స్, రూట్స్, సీడ్స్, ఫ్రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ వైడ్లీ యూస్డ్. స్టెమ్స్, ఫ్లవర్స్ ఆర్ నాట్ వైడ్లీ యూస్డ్. ఓకే, మనం ఇవి ఎక్కువగా వాడతాము. ఈ 4 కాంపోనెంట్స్ ఏంటవి? లీవ్స్, రూట్స్, సీడ్స్, ఫ్రూట్స్. ఈ ప్లాంట్లో ఈ పార్ట్స్ని మనం ఎక్కువగా వాడతాం. స్టెమ్స్, ఫ్లవర్స్ ఎక్కువగా వాడమంటాం. ఓకేనా. నెక్స్ట్ సలాడ్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ సాల్ట్. ఓకే, సలాడ్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, దాని యొక్క మీనింగ్ ఏంటంటే సాల్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంకో 4 పాయింట్స్ ఉన్నాయి. ఫిష్ ఈజ్ స్మోక్డ్ ఫర్ ప్రిజర్వేషన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్
సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ వైల్ మేకింగ్ పికిల్స్. పికిల్స్ ప్రిపేర్ చేయడానికి మనం పికిల్స్ని ప్రిజర్వ్ చేయడానికి మనం సాల్ట్ని, టర్మరిక్ పౌడర్ని యాడ్ చేస్తాం. వి నో దిస్. నెక్స్ట్, షుగర్ సిరప్ ఆర్ హనీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఫ్రూట్స్. ఈ పాయింట్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్, ప్రిపరేషన్, ఇంగ్రీడియంట్స్, సంస్కృతి మీద ఫుడ్ టేస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, ఫుడ్ యొక్క టేస్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే త్రీ ఫ్యాక్టర్స్. ఒకటి ప్రిపరేషను, ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాం, మన సంస్కృతి మీద కూడా మన యొక్క ఫుడ్ టేస్ట్ అనేది డిపెండ్ అవుతుందంట. ఓకేనా? దట్స్ ఆల్. ఆ ఫస్ట్ లెసన్ ఈజ్ కంప్లీటెడ్. ప్రతి పాయింట్ కవర్ అయింది. యూ నో నీడ్ టు రీడ్ టెక్స్ట్ బుక్ ఆల్సో. నేను ప్రతి లైన్ టు లైన్ చదివి ప్రతి టాపిక్ రాశాను. కింద ఇచ్చిన బాక్స్లో ఇచ్చిన కీ పాయింట్స్ కూడా రాశాను. వన్స్ చెక్ దిస్, లిజన్ కేర్ఫుల్లీ అండ్ యూ కెన్ రైట్ ద నోట్స్ అండ్ యూ కెన్ ఫాలో దట్. ఓకే, మనం నెక్స్ట్ సెకండ్ యూనిట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏముంది ఆ యూనిట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.